హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి నీనయ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేచర్ చూసారా ఎంత బాగుందో అసలు. ఇది ఒక టెంపుల్ వ్లాగ్ అండి. టెంపుల్కి వెళ్తున్నాము మేమందరం కలిసి, 2 ఫ్యామిలీస్ టెంపుల్కి వెళ్తున్నామండి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది నిజామాబాద్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది. అలీసాగర్ నిజామాబాద్కి వెళ్ళే రూట్లోనే అలీసాగర్ ఉంటుంది. అలీసాగర్ పక్కనే కుర్నపల్లి అని ఒక చిన్న పల్లెటూరు అండి. అక్కడ నుంచి వెళ్తే లోపలికి ఒక దారి ఉంటుంది. అక్కడ ఈ టెంపుల్ వస్తుందండి. అటు సైడ్ వెళ్తే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంది అసలు. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న చిన్న వర్షం కూడా పడుతుంది సన్నగా. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అండి. ఇలా వెళ్ళాలి లోపలికి. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. అలీసాగర్ పక్కనే ఉంటుంది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి. ఇది బయట ఆవరణంతా చాలా బాగుంది అసలు. అక్కడ ఏంటంటే దశావతారాలు ఉంటాయి కదా, అట్లా దశావతారాల విగ్రహాలు ఉన్నాయి. గణపతి, అయ్యప్ప స్వామి అండ్ దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి, ఇలా అందరి విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఇది టెంపుల్ బయట అండి. చుట్టుపక్కల శివుడిది, మళ్ళీ అయ్యప్ప, సాయిబాబా విగ్రహం, మళ్ళీ ఇక్కడ పక్కన కృష్ణుడిది ఉంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ కృష్ణుడు, ఇది చాలా బాగుంది. కృష్ణుడు పక్కన ఆవు దూడలు చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వెళ్ళడము. దగ్గరలోనే కానీ మాకు తెలియదు అసలు ఈ టెంపుల్ గురించి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా పక్కనే చిన్న మండపం లాగా ఉందండి గుడి పక్కన. లోపలికి వెళ్తే తర్వాత ఇక్కడ బయటకు వచ్చి ఇంకా మళ్ళీ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటు పక్క కూడా మొత్తం అసలు గుడి చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. ఇట్లాంటివి వెంకటేశ్వర స్వామి, అది దత్తాత్రేయుడు. ఇది మెయిన్ టెంపుల్. అక్కడికి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఇక్కడ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అష్టలక్ష్మిల పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. మొత్తం 8 లక్ష్మీదేవిల పెయింటింగ్స్ ఉన్నాయి. అదిగోండి అక్కడే కనిపిస్తుంది కదా. మళ్ళీ గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి అని అష్టలక్ష్ముల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇలా ఇక్కడ బయట అంతా చూసిన తర్వాత లోపలికి వెళ్ళామండి. టెంపుల్ లోపలికి ఇలా వెళ్ళాలి. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అది ధ్వజస్తంభం అండి. చాలా పెద్ద, చాలా బాగుంది. అండ్ వెళ్ళే ముందు బయట కూడా విగ్రహాలు ఉన్నాయండి. నరసింహస్వామిది ఇదేనండి, చాలా బాగుంది. అండ్ ఇలా లోపలికి వెళ్ళాలి. అది కూడా అక్కడే గర్భగుడి. అది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది లోపల ఇట్లా ఉంటుంది, కూర్చోడానికి ప్లేస్ బాగుంది. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలండి. జనాలు అయితే చాలామంది ఉన్నారు, బయట ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, వంటలు చేసుకోవడము, పెట్టడం అందరికీ చాలామంది జనాలు ఉన్నారు బయట అయితే. లోపల ఎక్కువ అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు వెంటనే. ఇది లోపలికండి గర్భగుడి. చూడండి లోపల లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. లోపలికి వెళ్ళి కూడా వీడియో తీస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ముందర చిన్న విగ్రహం ఉంది నరసింహస్వామిది. అది కూడా ఇదిగోండి ఇదే. అందరూ దర్శనం చేసుకోండి. అండ్ మీకేమైనా కోరికలు ఉంటే కూడా కోరుకోండి, చాలా నెరవేరుతాయి కూడా. ఇది లోపల అండి. ఇట్లా ఉంది విగ్రహాలు. లక్ష్మీ నరసింహస్వామి అంటారు. చాలా బాగుంది. పూజారులు పంతులు ఎవరు లేరు కాబట్టి ఇట్లా వీడియో తీసుకోవాలి.
తీసుకోవడానికి వీలుగా ఉండే. పూజారులు ఉంటే కొంచెం కష్టం ఉండేది. తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత గుడిలో నుంచి గుడి పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, శివాలయము. అది కూడా చాలా బాగుందండి. ఇది లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు చూపించిన గుడి బయట అట్లా ఉంది, రాళ్ళతో కట్టినట్టు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది చాలా పురాతనమైనది టెంపుల్. ధ్వజస్తంభం ఇది. ఇలా లోపలికి వెళ్తే అక్కడ నంది ఉంది, తర్వాత లోపల శివుడు ఉన్నాడు. చాలా బాగుంది. మీరందరూ కూడా చూసి దర్శనం చేసుకోండి శివుడిని. చూడండి, డెకరేషన్ చాలా బాగా చేశారు. కొంచెం అయినా బాగుంది. చూడండి ఎంత బాగుంది. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇట్లా కోనేరు ఉంది, ఒకటి కోనేరు. ఈ టెంపుల్ వచ్చేసి అలీసాగర్ కదా, అలీసాగర్ పక్కనే ఉంటుంది. అలీసాగర్ అంటే అది ఒక పార్క్. అండ్ మేము ఇంకా అక్కడికి ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళామండి. అక్కడే లంచ్ చేసేసి వచ్చాము. పులిహోర, ముద్ద వంకాయ, పప్పు, పెరుగు, వైట్ రైస్ అండ్ కొంచెం మిక్చర్. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి. అండ్ స్వీట్, ఇవన్నీ తీసుకొని వెళ్ళాము. చాలా బాగుంది. వెదర్ అయితే తినడం స్టార్ట్ చేసామో లేదో వర్షం స్టార్ట్ అయింది, సన్నగా చినుకులు. సర్లే ఆగిపోతుంది అనుకున్నాం, కరెక్ట్గా అట్లాగే ఆగిపోయింది. టెన్షన్ లేదు అసలు. లేదంటే వాటిని పట్టుకొని పరిగెత్తాల్సి వచ్చేది. తను మా పాప అండి, చిన్న. ఈ టైంకి రిటర్న్ అవుతున్నామండి. ఈవినింగ్ అయిపోయింది. ఫుడ్ తినేసి రిటర్న్ అయ్యాము. అండ్ ఇక్కడ సన్సెట్ అవుతుంది కదండి. చూడండి ఎంత బాగుంది అసలు. సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు వాటర్లో కూడా. చాలా బాగుంది కదా. మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసేసి. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. పంపిస్తా.